యేసులో మనకున్న నిత్యమైన రక్షణానందము. ఇది ఖరీదైన బంగ్లాలో ఉంటే కలిగేది కాదు, ఖరీదైన కారుల్లో తిరిగితే దొరికేది కాదు, ఖరీదైన వస్త్రాలు బంగారం వేసుకుంటే దొరికేది కాదండి. ఇది నిత్యమైన శాశ్వతమైన ఆనందం. ఇది లోక సంబంధమైనది కాదు, ఇది శాశ్వతమైన ఆనందము. మనము మరియాని జ్ఞాపకం చేసుకుంటే మరియ అంటది, నా ఆత్మ నా దేవుడైన నా రక్షణకర్త అయిన దేవుని యందు ఆనందించుచున్నది అంటుంది. హన్నా అంటది, ప్రభా నీ వలన రక్షణ బట్టి నేను సంతోషించుచున్నాను అంటుంది. అవునండి, మనము హబక్కూకు భక్తుని జ్ఞాపకం చేసుకుంటే 13వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయి, చేనులో పైరు పంటకు రాకపోయినను, సాలలో పశువులు లేకపోయిన నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను అంటున్నాడు. అవునండి, ఇది శాశ్వతమైన సంతోషం. ఈ లోక సంబంధమైన పైన ఆధారపడి లేదు. అవునండి, ఎల్లప్పుడూ నిత్యము ఉండే, నిరంతరము ఉండే నిత్యమైన రక్షణ సంతోషం, రక్షణానందాన్ని ఈరోజు క్రీస్తులో మనం పొందుకొని ఉన్నాం.